హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా పొందొచ్చు. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ వర్డ్ 2024 వర్షన్లో వచ్చేసి డాక్యుమెంట్లో లెటర్ టైప్ చేసిన తర్వాత టెక్స్ట్కి ఫార్మాట్స్ ఏ విధంగా అప్లై చేయాలనేది నేర్చుకుందాం. ముందుగా మనం చూడండి 2 అడ్రస్ టైప్ చేసాము. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ద మేనేజర్ అనంతపూర్ అని టైప్ చేసా. ఇక్కడ వచ్చేసి సేమ్ అనంతపూర్ అని టైప్ చేసిన, రెస్పెక్టెడ్ సార్ అని టైప్ చేసి బాడీ ఆఫ్ ది టెక్స్ట్ మనం ఏదో కొంత టెక్స్ట్ని అయితే టైప్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లెటర్ ఉంటే టైప్ చేసుకోండి, లేకపోతే నేను చూపించేది మీరు ప్రాక్టీస్ కోసం అండి. =RAND ర్యాండ్ అని టైప్ చేసి మీ కీబోర్డ్లో ఓపెన్ బ్రాకెట్ అంటే షిఫ్ట్ కీ పట్టుకొని 9 ప్రెస్ చేయండి, ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. షిఫ్ట్ కీ పట్టుకొని 0 ప్రెస్ చేయండి, క్లోజ్ బ్రాకెట్ వస్తుంది. ఇది ఎందుకంటే డిఫాల్ట్గా 3 పారాగ్రాఫ్స్ అనేది మీకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారు. 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ వచ్చింది ఇట్లా. ఒకవేళ మాకు ఎక్కువ టెక్స్ట్ కావాలని అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే =RAND బ్రాకెట్ ఓపెన్, నాకు ఒక 10 పారాగ్రాఫ్స్ కావాలా ప్రతి పారాగ్రాఫ్లోనూ 5 సెంటెన్సెస్ ఉండాలనుకోండి. అలా టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా మీకు అన్ని పారాగ్రాఫ్స్ రావడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ ఇది ప్రాక్టీస్ కోసమే. ఓకే, మీరు లెటర్ టైప్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇలా టైప్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి ఏదైనా నేను ఫార్మాట్స్ అప్లై చేయాలా. ఫార్మాట్స్ నథింగ్ బట్ ఫాంట్ కలర్ కావచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అవన్నీ కూడా. ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో మీకు చూడండి ఫాంట్ గ్రూప్ అని చూసారా, దీన్ని ఫాంట్ గ్రూప్ అంటాం. ఈ ఫాంట్ గ్రూప్లో ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ సైజ్ ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీటి గురించి తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకపోతే ఓన్లీ కర్సర్కి మాత్రమే అప్లై అవుతుంది. చూడండి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఫాంట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఈ పర్టికులర్ టెక్స్ట్కి మీకు నచ్చిన ఫాంట్ సెట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఫాంట్ లేదా ఫాంట్ ఫేసెస్ ఆర్ ఫాంట్ టైప్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ క్లిక్ చేసాం. చూడండి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇందులో నంబర్ ఆఫ్ ఫాంట్స్ అయితే వస్తాయి. ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ని తీసుకోండి. ఓకే, బట్ అఫీషియల్గా మాత్రం ఏ ఫాంట్స్ వాడాలంటే మ్యాక్సిమం టైమ్స్ న్యూ రోమన్ అనేది ఒక ఫాంట్ ఇక్కడ ఉంది చూడండి. మళ్ళీ వచ్చేసి బుక్ మ్యాన్, ఓల్డ్ స్టైల్, కొంతమంది వచ్చేసి ఏరియల్ వాడతారు. ఓకే, ఇట్లా మీకు నచ్చిన ఫాంట్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, డిఫాల్ట్గా అయితే ఇక్కడ మీకు క్యాలిబ్రీగా అనిపిస్తుంది. మీకు నచ్చిన ఫాంట్ అఫీషియల్గా అయితే ఇది సెట్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఎప్పుడైతే ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ మీరు ఓపెన్ చేస్తారో స్టార్టింగ్లో ఫాంట్ సైజ్ ఇక్కడ మీకు 11 మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇది ఫాంట్ సైజ్. ఈ పక్కన మనకి యారోలాగా కనిపిస్తుంది చూసారా, దీన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటాం. ఏమంటాము? డ్రాప్ డౌన్ బటన్. ఈ డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేయగానే ఇక్కడ లిస్ట్ బాక్స్లో మినిమం ఫాంట్ సైజ్ 8 ఉంది, మ్యాక్సిమం ఎంత ఉంది 72 ఉంది చూడండి. ఓకే, ఇట్లా మీకు ఎంతైతే అవసరం ఉందో అంత ఫాంట్ సైజ్ ఆ సైజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఫాంట్ సైజ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. బట్ డిఫాల్ట్గా మీకు టెక్స్ట్ ఎంత ఉండాలి 12. ఒక పర్టికులర్ టైటిల్కి అయితే ఆ అవసరాన్ని బట్టి 14, 16 అప్ టు 18 వరకు పెంచుకోవచ్చు. బాడీ ఆఫ్ ది టెక్స్ట్కి అయితే 12 ఆర్ 14, ఇంకంతకన్నా ఎక్కువ ఉండదు. ఓన్లీ సెంటెన్స్ ఇట్లా ఉంటే ఎక్కువ పెంచుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ మీ రిక్వైర్మెంట్ని బట్టి అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఫాంట్ సైజ్ అనేది చూడండి ఒకసారి. ఇక్కడ లిస్ట్ బాక్స్లో మనకు 8 to 72 మాత్రమే ఉంది కదా. ఇంకా అంతకన్నా ఎక్కువ పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని, అంటే CTRL అంటే కంట్రోల్, షిఫ్ట్ పట్టుకొని ఓకే కీబోర్డ్లో > ప్రెస్ చేయండి. అంటే సింపుల్గా ఇంకా మీకు నీట్గా చూపిస్తాను చూడండి. మీ కీబోర్డ్ ఉన్నప్పుడు ఇక్కడ కంట్రోల్ పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకోండి, ఇక్కడ > ఉంటుంది, 3 ఒకటేసారి ప్రెస్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ చూద్దామా, సెలెక్ట్ చేసి ఇక్కడ కూడా మీరు గమనించండి ఫాంట్ సైజ్ 72 ఉంది కదా, కంట్రోల్ షిఫ్ట్ > చూడండి 80 అయిందా, మరి కంట్రోల్ షిఫ్ట్ > 90 అయింది, 100 చూడండి పెరుగుతా పోతుందా.
తగ్గించాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ ఈ పక్కది. సో చూడండి తగ్గుతా పోతా ఉందా. సో అట్లా ఎంతవరకు పెంచుకోవచ్చు మ్యాక్సిమం ఫాంట్ సైజు అని అంటే కీబోర్డు చూడండి షిఫ్ట్ కీ పట్టుకొని చూస్తూ ఉండండి. మ్యాక్సిమం ఎంత పెంచుకోవచ్చు చెప్పండి. అక్కడ మీరు గమనిస్తే కనుక సో మీకు ఇంకా చూడండి చేంజెస్ అయితే కనిపించలేదు కదా. సో ఇప్పుడు డన్ కంప్లీట్ అయిపోయింది. నేను వదిలేసాను చూసారు ఇక్కడ మ్యాక్సిమం ఫాంట్ సైజు ఎంత ఉంది 1638. అంటే మీరు ఒక వర్డ్ డాక్యుమెంట్లో 1638 వరకు పెంచుకోవచ్చు అనమాట ఫాంట్ సైజు. తగ్గించుకోవాలంటే కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్ తగ్గించాలనుకుంటే చూడండి. సో అట్లే పట్టుకోండి. సో ఫాంట్ సైజ్ అనేది తగ్గిపోయింది. మినిమం ఎంతవరకు తగ్గుతుందో చూద్దాం. ఎంతవరకు తగ్గింది అదిగో 1. సో మినిమం 1 టు ఫాంట్ సైజు మ్యాక్సిమం 1638 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ లిస్ట్ బాక్స్లో మాత్రం మనకు 8 to 72. ఎందుకంటే అంతకన్నా తక్కువ ఎవరు యూజ్ చేయలేరు, అంతకన్నా 72 కన్నా ఎక్కువ ఎవరు యూజ్ చేయలేరు కాబట్టి. బట్ మ్యాక్సిమం అయితే అంతవరకు ఉంటుంది. బట్ మీరు తెలుసుకుంటే చాలంతే. సో అందుకోసమని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ రిపీట్ చేసుకోండి. రైట్. సో ఈ వీడియోని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్కి అయితే సపోర్ట్ చేయండి. ఇక అట్లా కాకుండా ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 14 ఉంది. 14 కాకుండా 15, 16 అట్లా 1 పెంచుకుంటూ పోవాలనుకుంటే ఇక్కడ పక్కనే మనకు గ్రో ఫాంట్, సింక్ ఫాంట్ అని ఉంటాయి. ఇది ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ మౌస్ పాయింటర్ ప్లేస్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ ఇదో షార్ట్కట్కి ఇందాక మీకు చూపించాం కదా షార్ట్కట్కి ఇక్కడ కూడా చూపిస్తుంది. రైట్. ఈ ఆప్షన్ అయినా ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు నేను ఈ ఆప్షన్ని ప్రెస్ చేస్తున్నాను అనుకోండి ఫాంట్ సైజ్ తగ్గిపోయింది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. రైట్. సో ఇప్పుడు 1 పెంచుకుంటూ పోవాలనుకుంటే మీ కీబోర్డ్లో వచ్చేసి కంట్రోల్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంటుంది చూడండి. ఫ్లవర్ బ్రాకెట్స్ తెలుసు కదా మీకు. ఇంకా కీబోర్డ్లో చూపిస్తాను మీకు నీట్గా చూడండి. కంట్రోల్ పట్టుకోండి. ఇక్కడ మీకు ఫ్లవర్ బ్రాకెట్స్ కనిపిస్తాయి కదా. క్లోజ్ బ్రాకెట్ వచ్చేసి పెంచడానికి చూడండి. ఓపెన్ బ్రాకెట్ వచ్చేసి మీకు ఏమవుతుంది 1 తగ్గుతుంది అవునా. క్లోజ్ బ్రాకెట్ వచ్చేసి పెరుగుతుంది 1 చూడండి ఇట్లా. ఓకే. ఇట్లా 1 పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాగైనా కూడా చేసుకోవచ్చు అనమాట. రైట్. ఇలా ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఈ ఆప్షన్స్. తర్వాత ఇప్పుడు నాకు ది మేనేజర్ అనేది నాకు కొంచెం బోల్డ్గా కనపడాలి, థిక్గా కనపడాలి. అప్పుడు ఏం చేయాలనుకుంటే మనం ఇక్కడ ఫాంట్ స్టైల్స్లోనే బీ స్టాండ్స్ ఫర్ బోల్డ్ మీకు తెలిసిందే కదా. షార్ట్కట్కి కంట్రోల్ బి ప్రెస్ చేస్తే ఏమైంది చూడండి. దీనికి కంపేర్ చేస్తే ఇట్లా థిక్గా వచ్చింది అవునా. ఈ టెక్స్ట్ వచ్చేసి నాకు స్లాంగ్ టైప్ ఇటాలిక్ టెక్స్ట్లో రావాలనుకుంటే ఇటాలిక్ మీద క్లిక్ చేస్తాం చూడండి. స్లాంగ్ టెక్స్ట్ టైప్ వచ్చింది. అండర్లైన్ కావాలనుకుంటే యూ మీద క్లిక్ చేయండి, అండర్లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ తగ్గించుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని సేమ్ దీని మీదే ప్రెస్ చేయండి. బోల్డ్ వద్దనుకుంటే మళ్ళీ బోల్డ్ మీదే ప్రెస్ చేయండి. అది తగ్గిపోయింది అవునా. అట్లా మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అట్ ఏ టైం 3 అప్లై చేసుకోవచ్చు, లేదా రిక్వైర్మెంట్ని బట్టి మీకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకు డిఫాల్ట్గా ఫాంట్ కలర్ వచ్చేసి బ్లాకే ఉంది కదా. ఒక పర్టికులర్ వర్డ్ కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ టెక్స్ట్ కావచ్చు, లేదంటే ఒక పర్టికులర్ పేరాగ్రాఫ్ కావచ్చు. నేను ఫాంట్ కలర్ పెట్టుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఏ అని కనిపిస్తుంది చూడండి. ఇదే ఫాంట్ గ్రూప్లో ఇక్కడ క్లిక్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది. అంటే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో అది వచ్చేసింది. అట్లా కాకుండా మనకు నచ్చిన కలర్ కావాలనుకుంటే ఈ పక్కనే డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది. అంటే ఈ యారో ఉంది కదా మనకి ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. మీరు క్లిక్ చేయగానే చూడండి మీకు నచ్చిన కలర్ రావడం జరుగుతుంది. ఏ కలర్ కావాలనుకుంటే మీరు ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ కలర్ అప్లై అవుతుంది. అట్లా ఇండివిజువల్గా అప్లై చేసుకోవచ్చు, లేదా మొత్తం సెలెక్టెడ్ టెక్స్ట్కి అంతటికీ కూడా ఒకే కలర్ కావాలనుకున్నా కూడా మీకు నచ్చిన కలర్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చూడండి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ని మనం సెట్ చేసుకోవచ్చు. అగైన్ ఈ పారాగ్రాఫ్లో ఒక పర్టికులర్ సెంటెన్స్ అనేది ఇంపార్టెంట్. మామూలుగా ఎట్లా చేస్తారంటే ఆ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తారు కదా.
సో ఇప్పుడు మనం అట్లా హైలైట్ చేయాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే హైలైట్ కలర్ ఉంటుంది. ఇందులో మీకు హైలైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేసేది ఎల్లోనే. సో ఎల్లో మీద క్లిక్ చేస్తే చూడండి అది హైలైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫాంట్ కలర్ మళ్ళీ నాకు నార్మల్గా బ్లాక్కే రావాలనుకుంటే ఏం చేయాలా, ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్ అని ఉంటుంది చూడండి, క్లిక్ చేస్తే బ్లాక్ వచ్చింది. మరి ఈ ఫిల్ కలర్ వెళ్ళిపోవాలంటే ఎక్కడైతే మనం అప్లై చేసామో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోవాలా. ఈ ఫిల్ కలర్లోకి వెళ్ళి చూడండి నో కలర్ మీద క్లిక్ చేస్తే ఆ కలర్ వెళ్ళిపోతుంది. ఓకే, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది ఏంటంటే క్లియర్ ఫార్మాటింగ్ అంటాం. క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ పర్టికులర్ టెక్స్ట్కి సెలెక్ట్ చేసుకొని నేను బోల్డ్ అప్లై చేసా, ఇటాలిక్ అప్లై చేసా, అండర్లైన్ అప్లై చేసా, మళ్ళీ నాకు నచ్చిన ఫాంట్ టైప్ పెట్టుకున్నాను, తర్వాత ఫాంట్ సైజ్ సెట్ చేసుకున్నా, అగైన్ ఫాంట్ కలర్ కూడా సెట్ చేసుకున్నాను, ఇవన్నీ అప్లై చేశాను. ఈ పర్టికులర్ టెక్స్ట్కి ఏవైతే మనం అప్లై చేసామో ఆ ఫార్మాట్స్ అన్నీ ఒకేసారికి ఎగిరిపోవాలనుకుంటే ఈ క్లియర్ ఫార్మాటింగ్ అనేది వాడతాం. చూడండి క్లిక్ చేస్తే క్లియర్ ఫార్మాటింగ్, ఇంతకుముందు ఏదైతే ఫాంట్ ఉందో అదే వచ్చిందా, అట్లా మనం క్లియర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ అయితే వాడుకోవచ్చు అనమాట. రైట్, సో దీనికి షార్ట్ కట్ కీ ఏంటంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ యూజ్ చేయడమే అంతే. సో ఆ ఫార్మాట్స్ అన్నీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. రైట్, ఇదే టెక్స్ట్కి ఒకవేళ ఇప్పుడు ఇది స్మాల్ లెటర్స్లో ఉంది, దీన్ని క్యాపిటల్ లెటర్స్లోకి పెంచుకోవాలా, అవునా, లేదనుకుంటే ప్రతి ఒక్క వర్డ్కి క్యాపిటల్ లెటర్ రావాలా, ఇట్లా సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా సరే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పక్కనే ఏ అని చూసారా, దీన్ని చేంజ్ కేస్ అంటాం. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు చూడండి ఇందులో టోటల్ 5 టైప్ ఆఫ్ కేసెస్ మీకు కనిపిస్తాయి. ఒకటి సెంటెన్స్, లోయర్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, టాగుల్ కేస్ అని. ఇప్పుడు డిఫాల్ట్గా సెంటెన్స్లోనే ఉంది. అప్పర్ కేస్ అంటే చూడండి మొత్తం అంతా టెక్స్ట్ అంతా క్యాపిటల్ లెటర్లో వచ్చిందా, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాం. లోయర్ టెక్స్ట్ అంటే మొత్తం అన్నీ స్మాల్ లెటర్సే వచ్చేస్తాయి అన్నమాట. ఇక క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్కి ఫస్ట్ అక్షరం క్యాపిటల్లో వచ్చేస్తుంది. చూడండి వచ్చింది ఎలా. ఈ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్కి ఆపోజిట్ అంటే ప్రతి వర్డ్కి ఫస్ట్ అక్షరం క్యాపిటల్ వచ్చింది కదా, అట్లా లేకుండా సో ఇక్కడ మనం టాగిల్ కేస్ అన్నామనుకోండి, ప్రతి వర్డ్కి ఫస్ట్ అక్షరము స్మాల్ వచ్చి రిమైనింగ్ క్యాపిటల్ వస్తుంది. బట్ దీనివల్ల మనకేం యూజ్ ఉండదు. ఎక్కువగా యూజ్ చేసేది సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేసు వాడతాము. మరి దీనికి షార్ట్ కట్కి ఏందప్ప అంటే కీబోర్డ్లో మీరు డైరెక్ట్గా షిఫ్ట్ కీ పట్టుకొని ఫంక్షన్ కీస్లో F3 ప్రెస్ చేయడమే. F3 ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూడండి నేను షిఫ్ట్ కీ పట్టుకొని F3 ప్రెస్ చేస్తున్నా. చూడండి అప్పర్ కేస్, మళ్ళీ చూడండి లోయర్ కేస్, మళ్ళీ సెంటెన్స్ కేస్ వచ్చిందా. అట్లా ఓన్లీ షార్ట్ కట్ కీ ద్వారా అయితే మాత్రం 3 కేసెస్ మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. ఇట్లా మీరు చేంజ్ కేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక పర్టికులర్ సెంటెన్స్ అనేది వద్దు, స్ట్రైక్ అవుట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏబి అని చూసారా, క్లిక్ చేస్తే అది స్ట్రైక్ అవుట్ అవుతుంది, అంటే అది అన్నెసెసరీ అని. బట్ దానివల్ల మనకి ఉపయోగం అయితే లేదు. ఓకే, సో ఇప్పుడు ఫాంట్ సైజ్ పెంచడానికి షార్ట్ కట్ కీ చెప్పండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. చూడండి ఫాంట్ సైజ్ అనేది పెంచుతా పోయినా. ఓకేనా, ఇప్పుడు నేను ఏం టైప్ చేస్తున్నానంటే టెక్స్ట్ని చూడండి a+b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ 2ab అని టైప్ చేసాం. ఇక్కడ ఈ 2 అనేది స్క్వేర్ టైప్లో కనిపిస్తుందా మనకు, లేదు కదా. మరి అప్పుడు ఏం చేయాలా, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి ఫాంట్ గ్రూప్లో. ఒకటి చూడండి ఇక్కడ మీరు గమనిస్తే కనుక దీన్ని మనం సూపర్ స్క్రిప్ట్ అంటాం ఈ ఆప్షన్ని. రైట్, షార్ట్ కట్కి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఇక్కడే చూపిస్తాయి, ఇది వచ్చేసి సబ్స్క్రిప్ట్. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఆ పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి సూపర్ స్క్రిప్ట్ అన్న. చూడండి పైకి వెళ్ళిపోయిందా. సేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, సూపర్ స్క్రిప్ట్ ఆప్షన్ యూజ్ చేయండి, అదిగో చూడండి పైకి వెళ్ళిపోయిందా. ఇట్లా సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి H2O3 అని ఇట్లా టైప్ చేసామనుకోండి,
ఇందులో ఈ క్యారెక్టర్ కిందికి రావాలంటే సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రిప్ట్ చూడండి, ఇది కిందికి వచ్చింది. ఇట్లా సబ్స్క్రిప్ట్ ఆప్షన్ యూజ్ చేస్తే ఈ రకంగా. మళ్ళీ నార్మల్గా రావాలంటే సేమ్ దాని మీద క్లిక్ చేయడమే. అట్లా నాట్ ఓన్లీ వీటికి క్యారెక్టర్స్ కావచ్చు, ఒక వర్డ్ కావచ్చు. సో దీనిలోకి మనం సూపర్ స్క్రిప్ట్ చేసుకోవాలనుకుంటే సూపర్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు, సబ్స్క్రిప్ట్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రిప్ట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే దాని మీదనే క్లిక్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఈ ఫాంట్ గ్రూప్లో ఏ ఒక్క ఆప్షన్ యూజ్ చేయాలన్నా కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది, ఇప్పుడు బోల్డ్ పెట్టా, ఇటాలిక్ పెట్టా, తర్వాత వచ్చేసి ఫాంట్ మార్చాను, నాకు నచ్చిన ఫాంట్ తీసుకున్నా, తర్వాత వచ్చేసి ఫాంట్ కలర్ తీసుకున్నాను రెడ్. ఇప్పుడు దేనికి అప్లై అయినాయి? కర్సర్కి అప్లై అయినాయి. మనం టైప్ చేసినప్పుడు అక్కడి నుంచి మొదలవుతాయి అన్నమాట. కాబట్టి సో మీరు ఒకవేళ ఇవన్నీ అప్లై చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. సో ఇప్పుడు ఓకే, అది అయిపోయింది కదా కంప్లీట్గా. ఇంకొక ఆప్షన్ అయితే ఉంది మనకి ఇక్కడ, ఇది టెక్స్ట్ ఎఫెక్ట్స్ అండ్ టైపోగ్రఫీ అని ఉంది. ప్రజెంట్ అయితే ఇది డిజేబుల్ ఉంది, ఎందుకంటే ఇక్కడ కంపాటిబిలిటీ మోడ్ ఉన్నప్పుడు ఇది వర్క్ అవ్వదు. అది తీసేసిన తర్వాత మీకు చెప్తాను. ఏం లేదు, జస్ట్ ఆ పర్టికులర్ టెక్స్ట్ కూడా ఇక్కడ టైపోగ్రఫీ స్టైల్స్ ఉంటాయి, ఆ స్టైల్స్ మనం అప్లై చేసుకోవచ్చు అంతే. ఓకే, సో అది తర్వాత అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు ఏదైతే ఆప్షన్స్ అన్నీ చెప్పానో 1కి 2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి విత్ షార్ట్కట్ కీస్. సో మీరు అలా ప్రాక్టీస్ చేసినారనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో మరి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.